నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. చాలీచాలని జీతాలతో అధిక పని చేస్తూ ప్రజలకు అధికారులకు వారధిగా ఉన్నామని మెప్మా ఆర్పీలో పుట్టా సుభద్ర జ్యోతి అన్నారు. మున్సిపల్ పట్టణ ఆర్పీలు గజ్వేల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు చెప్పిన ఎంత పనైనా చేస్తున్నామన్నారు. తమపై పనిగట్టుకుని బద్నాం చేసే విధంగా దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు పేపర్లో ప్రచారం చేశారన్నారు. ఇటీవల పలు వార్తాపత్రికల్లో ప్రచురితమైన ఆర్పీల దారుణాలు, డ్వాక్రా గ్రూపులో లోన్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందే అనే పదాలు పూర్తిగా అబద్ధమన్నారు. అబద్ధాలు చెప్పి పేపర్లో ముద్రించేటట్లు కహానీలు చెప్పారన్నారు. ఏ ఒక్కరి దగ్గర నుండి ₹1 వసూలు చేసినా శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నెలకు ₹6,000 జీతాలతో కాలం వెళ్లదీస్తున్న తమకు సమాజంలో తలెత్తుకుని తిరగలేకుండా దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. తాము ఎలాంటి వసూళ్లకు పాల్పడలేదని ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమపై దుష్ప్రచారం చేసిన వారిపై ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు కల్పన, మనోహరి, సంధ్యారాణి, బాలామణి, పావని, కృష్ణలీల, లావణ్య, సుధారాణి, భవానీ, అరుణ, రజని, మమత, వరకుమారి, ఫాతిమా, మసూదన్నీసా, లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి నిజాలు లేవు. అవి వ్యక్తిగత ద్వేషాలతోని, వ్యక్తిగత కక్షలతోని మా పైన సృష్టించిన ప్రచారాలు. మేము మహిళల కోసము, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం తప్ప మేము ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు, ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. లింకేజ్ ఇస్తే మాత్రం మేము ఎలాంటి లంచాలు తీసుకోవట్లేదు. స్వచ్ఛందంగా మేము సేవ చేస్తున్నాము ప్రతి ఒక్క సంఘానికి. ఇచ్చిన సమాచారం ప్రకారము అవన్నీ కల్పితాలు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు గిట్టని వాళ్ళు మాపై బుద్ధ జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎలాంటివి నిజాలు కాదు. దీనివల్ల మా కుటుంబాలకు కూడా చాలా సఫర్ అవుతున్నాయి. సంఘాలకు ఇచ్చిన లోన్ల వల్ల మేము జీతాలు లేకుండా ఇంత పని చేస్తున్నా కానీ ఎప్పుడైతే మేము జీతాల కోసం అడగడానికి పోతామో ఆ టైంలోనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. దీని విషయంలో మేము మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో మాత్రం ఇలాంటి ఎలిగేషన్స్ మా పైన రాకుండా కూడా మేము ముందైనా ప్రయత్నం చేస్తాము. ఇట్లాంటి మా పైన ఎవ్వరు కూడా ఇట్లాంటి వార్తలు రాయకండి దయచేసి. మాకు కూడా బీద కుటుంబాలే, మేము సంఘాల నుండి వచ్చిన వాళ్ళమే, మేము కూడా అన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళమే. ఈ విషయంలో మాత్రం మాకు ఒక్కసారి కూడా నెల జీతం వచ్చింది లేదు. 6 నెలలకు ఏడాదికి ఇచ్చే 6,000 కూడా గతంలో 4,000 ఉంది. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఒక 2,000 పెంచింది. 6,000 కోసమే మేము ఇంత పని చేస్తున్నాము. మున్సిపల్ వర్క్ మొత్తం మాతోనే చేపిస్తారు. దానికి కూడా ఎలాంటి వేతనం ఇవ్వరు, ఛార్జెస్ ఇవ్వరు. రానుకోని ఛార్జీలకు కూడా మేమే పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. బీద కుటుంబాల కోసం మేము పని చేయాలంటే మేమే బీదోళ్ళం అయిపోతున్నాం తప్ప మాకు ఎలాంటి లాభాలు లేవు. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో లెటర్లు ఇవ్వడం, ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కానీ లెటర్లు ఇవ్వడం వరకే ఉంది. మొన్న రీసెంట్గా జరిగిన విషయంలో కూడా సీఎం గారు ఈ మెప్మాని ఇందిరా క్రాంతి పథంలో చేరుస్తారన్న ఉద్దేశంతో వెళ్ళినాము. కానీ అక్కడ కూడా మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఒకవేళ అట్లా కూడా వస్తే కూడా మేము దానికి సిద్ధంగానే ఉన్నాం.